లూకా సువార్త 6వ అధ్యాయం 43 నుండి వచనాలు. ఏ మంచి చెట్టును ఏ మంచి చెట్టును ఏ మంచి చెట్టులను పనికిమాలిన ఫలములు ఫలింపవు. పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలించవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంటే ఏంటండి ఈ మాటకు అర్థం ఏంటి? అది మంచి చెట్ట పనికిమాలిన చెట్ట అని ఎలా తెలుస్తుంది? దానిచ్చే ఆ చెట్టిచ్చే ఫలాలను బట్టి మనకు తెలుస్తుంది కదండి. ఆ చెట్టిచ్చే ఫలాలను బట్టి మనకు తెలుస్తుంది ఇది మంచి చెట్ట పనికిమాలిన చెట్ట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మనం మంచి వారమా లేకపోతే పనికిమాలిన వారమా, మోసగాలమా? మనం మంచి వారమా లేకపోతే లోకానికి సంబంధించిన వారమా అని మనల్ని ఎలా గుర్తిస్తారు చెప్పండి? ఎలా గుర్తిస్తారు? మనం ఎలా గుర్తింపు పొందుతాం? మన మాటల వల్ల కాదు, మన వేషం వల్ల కాదు. కొంతమంది లోన ఏమున్నా పైన ఇంకొక రకంగా ప్రవర్తిస్తారు, మంచిగా ప్రవర్తిస్తారు. అలా కాదు, లోన ఏముందో అది దాగి ఉండడానికి అవకాశం లేదు. ఎంత దాచుకోవాలనుకున్నా ఎక్కడో ఒక చోట బయటపడతారు. ఏం చెప్పండి? ఎక్కడో ఒక చోట మనుషుల ముందు మనం వేషం వేసుకుని ప్రవర్తించినా కూడా మన లోపల ఉన్నది బయటపడక మానదు. ఎక్కడో ఒక చోట బయటకు వస్తుంది, రావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రవర్తనలు, మన క్రియల వలన మనం ఎవరు అనేది మనం గుర్తింపు పొందుతామంట. ఇంకా కిందకి చదువుదాం. ముండ్ల పొదలలో అంజూరపు పండ్లు ఏంటమ్మా? ఏరుకొనరు. కోరింద పొదల్లో ద్రాక్ష పండ్లు కోయరు. కోరింద పొదలలో ద్రాక్ష పండ్లు కొయ్యరు. సజ్జనుడు తన హృదయం అను మంచి ధన నిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. తన హృదయములోనున్న సద్విషయములను బయటికి తెచ్చును. హల్లెలూయా. లోన మంచి ఉంటే బయటికి వచ్చేది కూడా మంచిగానే ఉంటుంది. హల్లెలూయా. లోన మంచిగా ఉంటే, స్వచ్ఛంగా ఉంటే, సత్కార్యములు ఉన్నట్లయితే బయటకు వచ్చేది కూడా ఎలా ఉంటుంది? మంచే ఉంటుంది. కానీ లోన మనం వేరే పెట్టుకుని మనుష్యుల మెప్పు నిమిత్తముగా మనం ఇంకొక రకంగా ప్రవర్తించామనుకోండి, ప్రియమైనలారా, అది ఎక్కువ రోజులు దాగనే దాగదు. ఎప్పటికైనా అది బయటికి రావాల్సిందే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకనే అన్నిటికంటే సామెతల్లో అనుకుంటాను, అన్నిటికంటే మీ హృదయాన్ని ఏం చేయాలంట? జాగ్రత్తగా కాపాడుకోనండి, దానిలో నుండి జీవజలములు ప్రవహించును. అన్నిటికంటే హృదయాన్ని జాగ్రత్త. ఎందుకంటే ఆ హృదయంలో ఏముందో దాన్ని బట్టే మనం ఫలిస్తాం. అలా మన హృదయంలో ఏముందో అదే ఏమండి బీజం అన్నమాట. ఫలాలు ఫలించడానికి అదే బీజం. ఇప్పుడు చెడు ఏమండి, లేకపోతే అసహ్యం, లేకపోతే ఇంకొకటి మన హృదయంలో ఉన్నాయనుకోండి, లోకానుసారమైన కార్యములు మన హృదయంలో ఉన్నాయనుకోండి, మన ప్రవర్తనలు కూడా దానికి తగినట్లుగా, ధనాశ మన హృదయంలో ఉందనుకోండి, మన ప్రవర్తనలు కూడా దానికి తగినట్లుగానే ఉంటుంది. మన శుక్రవారం నాడు మరి కంపెనీ వాళ్ళు బెంగళూరుకి వచ్చారని చెప్పి నేను కలవడానికి వెళ్ళాను. ఉదయం నుండి సాయంకాలం వరకు వారితోనే ఉన్నారు. వారు కూడా సువార్త సేవ చేసేటువంటి వ్యక్తులు అనమాట.
అప్పుడప్పుడు వారు వ్యాపారంలో కానీ అక్కడ కానీ ఏం చేస్తారంటే సువార్త చెప్తూ ఉంటారు. మరి ఆయనతో ఉన్నాను. తర్వాత మధ్యాహ్నం 3:30, 4 గంటలకి ఇంకా నేను బయలుదేరుతానని నేను చెప్పినప్పుడు ఇద్దరు, ఒక స్త్రీ ఒక పురుషుడు, వారిద్దరు వచ్చి పాస్టర్ గారికి చెప్పారు కదా ఆయన అని చెప్పేసి లియో గారితో చెప్పి, అయ్యా వారి చేత మాకు ప్రార్థన చేయించండి అన్న. సరే పక్కకు వెళ్ళి ఆ హోటల్లోనే వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడానికి ముందుకు వెళ్ళాను. ప్రార్థన చేయడానికి ముందు ఏమని ప్రార్థన చేయాలి అని అడిగాను. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము, మా కోసం ప్రార్థన చేయాలి. వీరు ఎవరో నాకు తెలియదు, వీరిని గురించి నాకు ఎవరు చెప్పలేదు. ఆశ్చర్యం. సడన్ గా ప్రార్థన చేయమన్నాను. సరే ప్రార్థన చేస్తాను. చేతులు పెట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ప్రార్థన చేస్తూ చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియకుండానే కొన్ని విషయాలు పలకటం జరిగింది. నా ప్రమేయం లేదు, ఇంకా నా ఆలోచన లేదు. ప్రార్థనలోనే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచారు. ప్రార్థన చేస్తూనే, ఇదిగో ఒకరు క్రీస్తులో ఉన్నట్లయితే పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. మీరు పాత వాటిని, పాత జీవితాన్ని, గతాన్ని మీరు వదులుకోకుండా పెళ్లి చేసుకుంటే మీకు సమస్యలు తప్పవు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు పలికించారు. మాట్లాడుతూ ప్రార్థన చేశారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె నన్ను కళ్ళు తెరిచేసరికి ఆ అమ్మాయి కళ్ళు ఏడుస్తూ ఉంది. నేను అడిగాను, అమ్మా మీరు ఎవరో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి సంగతి నేను మీకు చెప్తున్నాను. మీ గత జీవితం ఏంటో నాకు తెలియదు, కానీ మీ గతాన్ని విడిచిపెట్టకుండా క్రొత్త జీవితంలోనికి అడుగు పెట్టాలి అనుకుంటే చాలా సమస్యలు ఎదుర్కొంటారు. మీరు క్రీస్తులోనికి వచ్చారు. క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవుని వాక్యం చెప్తుంది. ఒకరు క్రీస్తులో ఉంటే ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఈ నూతన సృష్టి అనేటువంటి అనుభవం, ఈ క్రొత్త జన్మ అనేటువంటి అనుభవం కలగకుండా మీరు పెళ్లిలోనికి వెళ్ళారంటే దయచేసి మీ ఇద్దరితో నేను మాట్లాడుతున్నాను. మీరిద్దరూ మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని మాట్లాడుకుని అది ఏముందో సరి చేసుకుని విడిచిపెట్టి తర్వాత వివాహంలోనికి ముందుకు వెళ్ళండి అని చెప్పి మళ్ళా అభ్యర్థి చేతులు పెట్టి ప్రార్థన చేసి బయలుదేరుతున్నారు. వెంటనే వచ్చి, అయ్యా మీరే మా పెళ్లి చేయాలి అని అడిగాను. మీరు ఎవరో నాకు తెలియదు, నేను వచ్చి ఎలా పెళ్లి చేస్తాను, వాళ్ళతో నేను చెప్పలేను కదా. సరే ప్రభు చిత్తం అయితే చూద్దామని చెప్పేసి ఆయన చెప్పేసి నేను బయలుదేరిపోయాను. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానో తెలుసండి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? గత జీవితానికి సంబంధించిన ఏదైనా విడిచిపెట్టకుండా మనం అలాగనే పట్టుకున్నాం అనుకోండి, అది ఏమైనా కావచ్చు. పాపమునకు సంబంధించిన, ఇందాక మనం పాట పాడాం, ప్రభా తలదించుకోవాల్సింది నేను, కానీ మీరు తలదించుకునే పనులు చేసింది ఎవరు? ఏమిటి? తలదించుకునేలాగున ప్రవర్తించింది ఎవరు? ఎవరండి? కామన్ గా చెప్పొద్దు, పర్సనలైజ్ చేసి చెప్పండి. ఎవరు? నేను కదా. కానీ ఆయన తలదించుకున్నాడు. ఎందుకంటే మనం తలెత్తుకుని నడుచుకోవాలని. మన గతాన్ని తుడిచిపెట్టి మనల్ని నూతన సృష్టిగా మార్చాలని ఆయన వచ్చారని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పాపం అనేది ఏదైనా సరే, లోకానుసారమైన కార్యములు ఏవైనా సరే మనలో ఉన్నప్పుడు అవేం చేస్తుంది? ఎప్పటికైనా మనల్ని నాశనానికి దారితీస్తుంది. కొన్ని వచనాలు మనం చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం.
కీర్తనలు దావీదు గారు ఏమిటి 92వ కీర్తన మనం చూద్దాం. 92వ కీర్తన 12వ వచనం నుండి అనుకుంటాను. చదివి సహాయం చేయండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మబ్బు వేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు. నీతిమంతులైన వారు ఏమంటున్నారండి? ఖర్జూర వృక్షము వలె మబ్బు వేయుదురు. ఈ ఖర్జూర వృక్షాలు ఎక్కడ పెరుగుతాయో తెలుసా అండి? ఎక్కడ? ఎడారి. వాటికి ఏం అవసరం లేదు. అవి దేని మీద ఆధారపడవు, నీళ్ల మీదనో. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మొక్కలు మంచిగా నేల మనం సరిగ్గా లేదనుకోండి, నేల నల్లమట్టో ఎర్రమట్టో మంచి సారవంతమైన భూమి లేదనుకోండి, ఆ మొక్కలు ఒకవేళ పుట్టి పెరిగినా దాని ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఎందుకంటే సారవంతమైన భూమిలో అది పెరగడానికి అవకాశం దానికి కలగలేదు కనుక. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏమిటి? ముందే భూమిలో ఏమేస్తున్నారు? రైతులు ఎరువులు వేస్తున్నారు. ఆ మట్టిని సారవంతంగా చేయడానికి కోసం ఎరువులు వేస్తున్నారు. ఏమేమో చేస్తున్నారు. కలుపులు తీసేస్తున్నారు. ఎందుకంటే ఈ కలుపులు భూమిలో ఉన్న సారవంత సగం ఆ కలుపులు తినేస్తుందని చెప్పేసి ఏం చేస్తున్నారు? ఆ కలుపులు కొంచెం మొక్క పెరగడం మొదలుపెట్టిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ కలుపు మొక్కలన్నీ పెరిగి పాడేస్తారు. ఎంతో ప్రయాసపడి పెంచడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏం చెట్టు అన్నారు? ఖర్జూరపు చెట్టుకి ఇలాంటివి ఏం అవసరం లేదు. న్యాచురల్ గా పెరిగిపోతుంది. అది ఎలాంటి భూమిలో? సారవంతమైన భూమి. ప్రభు కృపను బట్టి 2022లో దుబాయ్కి వెళ్ళాను 7 రోజులు మీటింగ్. ఆ ఎడారి అంతా కూడా కువైట్, తర్వాత షార్జా 2 రోజులు, తర్వాత దుబాయ్లో 3 రోజులు మీటింగ్లు చూసుకోవడానికి వెళ్ళాను. ఆఖరిలో ఒక రోజు ఎక్స్ట్రా ఉండేసరికి ఆ ఎడారి అంతా చూపించడానికి మమ్మల్ని తీసుకువెళ్లారు అక్కడ ఉన్న సేవకులు. ఆశ్చర్యమే తెలుసా? ఏంటో తెలుసా అండి? అసలు నీరు దొరకటమే కష్టం ఎడారిలో, డెజర్ట్. కానీ ఈ మొక్క మాత్రం ఎంతో పుష్టిగా, లావుగా, ఎంతో బలంగా ఎదుగుతూ ఉంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరితో ఎలాంటి చెట్టుతో పోలుస్తున్నాడో చూడండి నీతిమంతులు. ఎందుకంటే నీతిమంతులైన వారు బయట పరిస్థితుల మీద ఆధారపడరు, వారు దేవుని మీద ఆధారపడతారు. కనుక వారు మూవ వేస్తూనే ఉంటారు, వారు ఎదుగుతూనే ఉంటారు, వాళ్ళు బలవంతులుగా ఎదుగుతూనే ఉంటారు. తర్వాత నెక్స్ట్ వచనానికి కొంచెం చదివి సహాయం చేయండి. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. యెహోవా మందిరంలో ఏం దొరుకుతుందండి? దేవుని వాక్యం. యెహోవా మందిరంలో ఏం దొరుకుతుంది? పరిశుద్ధాత్మని ప్రసన్నత. యెహోవా మందిరంలో ఏం దొరుకుతుంది? దేవుని యొక్క సంచారం ఉంటుంది కనుక పరిశుద్ధత కలుగుతుంది. దేవుని ఆలయంలో దొరికేటువంటి వాటిని మనం పొందుకున్నాం అనుకోండి. కొంతమంది ఉంటారు దేవుని ఆలయంలో పొందుకోవాల్సింది పొందుకోరు. హల్లెలూయా. వస్తారు, ఊరికే కూర్చుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వారి జీవితాలు చూడండి ఏమండి, అటు ఇటుగానే ఉంటది. దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాం? దేవుని మందిరంలో ఉన్నటువంటి సారమును, ఆ శక్తిని, ఆ ప్రసన్నతను, వాక్యమును, ప్రియమైన దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆ కార్యమును మనం పొందుకునడానికి ప్రియమైన దేవుని సన్నిధికి వెళ్తున్నాం. వీటిని మనం పొందుకున్నప్పుడు, వీటిని మనం స్వీకరించినప్పుడు, వీటిని మనం పొందుకున్నప్పుడు ప్రియమైన ఎలా ఉంటామంట?
సారవంతమైన బలమైన చెట్లులాగా మనం ఎదుగుతూ ఉంటాం, ఫలభరితులుగా ఉంటాం అన్నమాట. ఇంకా కిందికి చదవండి. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ఎవరు? దేవుని ఆలయంలో నాటబడినటువంటి వారు. దేవుని ఆలయాన్ని అశ్రద్ధ ఎంతమంది చేస్తున్నాం? దేవుని సన్నిధిని అశ్రద్ధ ఎంతమంది చేస్తున్నాం? దేవుని సన్నిధిలో ఉండేటువంటి దేవుని వాక్యాన్ని, దేవుని ప్రసన్నతను ఆరాధించవలసినప్పుడు ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఎందుకంటే స్తుతుల మధ్యలో వాసము చేసేటువంటి దేవుడు మన దేవుడు. వాక్యం ఏం చెప్తుందండి? దేవుని ప్రజలు మనపూర్వకముగా ఆయన్ని స్తుతించడం ప్రారంభించినప్పుడు ఆ స్తుతులే దేవునికి సింహాసనముగా మారిపోతుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాది దేవుడు స్తుతుల మధ్యలో నివాసము చేయడానికి ఆయన దిగి వస్తాడట. అప్పుడు ఆరాధన మనపూర్వకముగా మనం ఆరాధన చేయవలసినప్పుడు ఆరాధన చేయాలి. అప్పుడు మన స్తుతులు మన హృదయపూర్వకముగా హృదయం నుండి ఏమండి మనలో నుండి వచ్చేటువంటి ఆ స్తుతులు దేవునికి సింహాసనముగా మారుతుంది. అప్పుడు దేవాది దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందుకుంటాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, దేవుని శక్తిని పొందుకుంటాం, దేవుని వరములు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోనూ మాట్లాడుతుంటారు. అప్పుడు ఆ వాక్యాన్ని మనం ఏమిటి జాగ్రత్తగా విని నెమరు వేసుకుంటూ ధ్యానిస్తూ, ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే కొలది పరిశుద్ధ మార్గంలో మనం నడిపించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతులైన వారు ఈ విధముగా ఉంటారు. ఎందుకంటే పరిస్థితులు ఎలాగున్నా కూడా ఆ అంజూరపు చెట్టులాగా నీళ్ళున్నా లేకపోయినా, సారవంతమైన భూమి ఉన్నా లేకపోయినా ఆ అంజూరపు చెట్టు ఎదుగుతూనే ఉంటది, ఫలాలు ఇస్తూనే ఉంటది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియమైనవారా, అది దేవుని కృప. అలాగనే మనం దేవుని మీద ఆధారపడినప్పుడు బయట పరిస్థితులు ఎలాగున్నా కూడా ప్రియమైనవారా నిత్యము కదలని సియోను పర్వతము లాగా మనం నిలిచి ఉంటాం. ప్రియమైనవారా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకా కిందకి ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను. ద్రాక్ష తోట అంటే ఏంటి? సంఘం. ఏం చెప్పండి? ద్రాక్ష తోట అంటే ఏం చెప్పండి? సంఘం. దేవుడు మాట్లాడుతున్నాడు, నా ద్రాక్ష తోటకు నేను చేయవలసిందల్లా నేను చేశాను కదా. ఇందాక పాట పాడాం, ప్రభు చేసిన కార్యాలన్నీ వివరించి మనం పాడాం కదండి. ప్రభు చేసిన కార్యాలు, ప్రభు చేయవలసిన కార్యములు అన్ని చేసి ముగించేశాను కదా. ఇంకా నేను చేసిందేమన్నా, చేయాల్సిందేమన్నా ఉందా? ఏమీ లేదు కదా, అన్ని చేసేసాను. అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేలా చేశాను. చేసి ద్రాక్ష తోటకి చేయవలసిందల్లా నేను చేశాను. ద్రాక్ష తోట ద్రాక్ష పండ్లు కాయమని నేను ఎదురు చూస్తే అది కాడి ద్రాక్ష పండ్లు కాడి ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి? దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. దేవుడు అడుగుతున్నాడు. ద్రాక్ష తోటలో నాటబడిన వారమే కదా మనం, సంఘంలో ఉన్నవారమే కదా మనం, బయట వాళ్ళం కాదు కదా. యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచే కదా దేవుని సన్నిధిలోనికి చేరుకుంటున్నాం, సంఘంలో చేర్చబడ్డాం. కానీ ఏమండి,
యజమానికి తగినట్లుగా మనం యజమాని ఎదురు చూసే విధముగా, ఎందుకంటే ఆయన ఏదైతే ఎదురు చూస్తున్నాడో దానికోసం ఆయన ప్రయాసపడ్డాడు. మంచి ద్రాక్ష పండ్లు ఎదురు చూస్తున్నాడు. ఆయన మంచి ద్రాక్ష పండ్లు కాస్తుందని పోస్తుందని చెప్పి ఆయన చేయవలసిందల్లా ఆయన ప్రాణాన్ని దారపోసి, ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి ప్రాణాన్ని దారపోసి ఆయన చేయవలసిన ఆ ద్రాక్ష తోటలో ఉన్న చెడంతా తీసేయాలని చెప్పి ఆ ద్రాక్ష తోటలో ఉన్న చెడుని తన మీద వేసుకుని ఆ ద్రాక్ష తోట నిమిత్తం రక్తమును దారపోసి ప్రాణమును అర్పించి, నేను చేయవలసిందల్లా నేను చేశాను, కానీ కాడి ద్రాక్ష పండ్లు కాస్తుందేంటి? బైబిల్లో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇస్కారియోతు యూదా తెలుసా? ఈయన ఎవరు? ఇస్కారియోతు యూదా 12 శిష్యుల్లో ఒకరు. ఈయన ఏం చేశాడు? ఇస్కారియోతు యూదా అనగానే 12 శిష్యుల్లో ఒకరు అని చెప్పలేదు. ఏం చెప్పావు? యేసయ్యను ఆయన చేసిన చెడు పని, ఆయన చేసిన పాపమును మనం గుర్తు చేసుకుంటాం. ఇస్కారియోతు యూదా అనగానే అదే గుర్తుకొస్తుంది మనకి. ఇంకా అడిగితే అంతేనమ్మా తెలుసు అంటే ఇంకేం చెప్తాం మనం? చివరికి ఆయన గతి గురేసుకుని పొట్ట పగిలి చనిపోయాడు. ఉరేసుకుంటే తాడి తెగిపోయి చనిపోయిన తర్వాత తాడి తెగిపోయి భూమి మీద తప్పేలని పడితే పొట్ట పగిలి లోన పేగులన్నీ బయటకు వచ్చి చచ్చాడు అంటాం మనం. ఇది ఇస్కారియోతు యూదా యొక్క జీవితం అనుకుంటాం మనం. కానీ అలాగ ఉండడానికి కారణం ఏంటి? యోహాను సువార్త 12వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 4 నుండి కొన్ని వచనాలు. 4 నుండి కొన్ని వచనాలు. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనని అప్పగించబోతున్న ఇస్కారియోతు యూదా ఈ అత్తరిని 200-300 దినారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదని అనేను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయి ఉండి తన దగ్గర డబ్బు సంచి తన దగ్గర ఉండడం వలన అందులో వేయబడినది దొంగలించుచు వచ్చెను కనుక అలాగూ చెప్పారు. ప్రభుతోనే తిరుగుతున్నాడు. మిగతా శిష్యులు ఈయన కూడా 12 మందిలో ఒక్కడు అని చెప్పేసి ప్రభు చేర్చుకున్నాడు. ఈయన ఎవరో తెలియక కాదు, ఈయన ఏం చేయబోతున్నాడో తెలియక కాదు, కానీ ఈయన కూడా మారకపోతాడా అని ఒక ఆశ. అందుకని తన గుంపులో చేర్చుకున్నాడు ప్రభు. ఇతనికి డబ్బు ఆశ ఉంది అని చెప్పి ఆ డబ్బు సంచి కూడా మిగతా ఎవరికి మనం ఏం చేస్తాం చెప్పండి? పలానా వ్యక్తి దొంగ అని తెలిస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళని ట్రెజరర్ గా చేస్తామా? ట్రెజరర్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి? ఏదైనా ఒక చిన్న వ్యాపారం, ఇద్దరు ముగ్గురు పార్ట్నర్లు ఉన్నారు. ఆ 2-3 పార్ట్నర్లో ఒకడు డబ్బు పిచ్చి కలిగిన వాడు, డబ్బు కోసం ఏమైనా చేస్తాడని తెలిసి డబ్బు బాధ్యతను ఆయనకు అప్పచెప్తారా? ఏం చేస్తారు? అరే వీడికి అప్పచెప్తే మోసం చేస్తాడు, మనల్ని ముంచేస్తాడు, ఆయనకి ఇవ్వద్దు, ఆయనకి వేరే బాధ్యత అప్పచెప్పండి, ఆయనకి వేరే బాధ్యతలు అప్పచెప్పండి, డబ్బు మాత్రం ఆయనకి అప్పచెప్పొద్దు, ఎందుకంటే ఆయనకి డబ్బు ఆశ ఉంది, ఆ డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. కానీ యేసయ్య చూడండి, అతనిలో ఈ పిచ్చి ఉంది అని తెలిసి కూడా డబ్బు సంచిని ఆయనకే ఇచ్చాడు. ఈయనేం చేసేవాడు? డబ్బు కావాలి అంటే, ప్రభు నాకు డబ్బు కావాలంటే తీసుకోవద్దని చెప్తారా ప్రభు? డబ్బు సంచిని అప్పచెప్పిన దేవుడు అందులో చెప్పకుండా దొంగిలించేవాడట. అప్పుడు అతనిలో ఏముంది చెప్పండి? అతనిలో ఏముంది చెప్పండి? ఏముంది? ధన ఆశ.
దురాశ, ధన ఆశ పోయి కానుక వచ్చిన డబ్బు మీద కల్లా. ఇప్పుడు ఆ యేసయ్య 12 శిష్యుల్లో డబ్బు సంచి అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? యేసయ్య ఏమైనా వ్యాపారం చేస్తే వచ్చిన డబ్బులు దాంట్లో వేస్తున్నారా? చెప్పండి. యేసయ్య మనలాగా ఏమైనా ఉద్యోగం చేసో లేకపోతే వ్యాపారం చేసో నీ డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులు సంచిలో వేస్తున్నారా? ఆ డబ్బులు ఎందుకు వచ్చినాయి చెప్పండి అమ్మా, తెలీదా? ఎందుకు వచ్చినాయి? చర్చిలో మనం ఎలాగైతే కానుక డబ్బు సంచి ఉంది, ఇక్కడ కానుక పడతాం. ఎందుకు పడుతున్నాం? దేవునికి చెల్లించినటువంటి సొమ్ము అది. ఆ సొమ్ము మీద కళ్ళు పెడితే ఎలా ఉంటుంది? నేను ఒకరోజు ఒక కానుగోలు గ్రామంలో సేవ చేస్తున్నప్పుడు 3 రోజులు మీటింగ్ పెట్టాను. 3 రోజులు మీటింగ్ పెట్టి అంతా భోజనాలు అదంతా కూడా యవనస్తులందరూ కలిసి ఏర్పాటు చేశారు. మీటింగ్ అంతా అయిపోయింది. అప్పుడు ఆ భోజనాలంతా అయిపోయిన తర్వాత మిగిలిన సరుకులన్నీ కూడా ఏమండి ఆ యవనస్తులు ఏం చేస్తున్నారు, మూట కట్టేసి అరటిపళ్ళు కానీ బియ్యం కానీ ఏమేమి మిగిలినాయో అవన్నీ మూట కట్టేసి చక్కగా తీసుకొచ్చి మందిరంలో పెట్టేశారు. నేను ఆ వాక్య పరిచర్య చేయడానికి ఒక సేవకుని పిలిచాను, సేవకురాన్ని పిలిచాను. ఆ సేవకురాలు ఏమన్నారంటే, బాబు ఎంత చక్కగా మీ పిల్లలు మీ యవనస్తులు మిగిలిన అన్ని తీసుకొచ్చి మూట కడుతున్నారు, కానీ మా చోటన అలా జరగదయ్యా. ఏమైనా మిగిలిందంటే అక్కడక్కడే ముగించేస్తారు. ఎలాగా? దేవునికి వచ్చినటువంటి వాటి మీద కూడా కళ్ళు వేసేటువంటి మనుషులు ఉంటారా? ఇస్కారియోతులు, యూదా అలాంటి వారిలో ఒకడనమాట. ధనాశ. వస్తువులు మనకి ముఖ్యం కాదండి, దేవుని దృష్టిలో కూడా వస్తువులు ముఖ్యం. ఇప్పుడు అందుకనే యేసయ్య డబ్బు సంచినే ఇస్కారియోతు యూదాకి ఇచ్చాడంటే దానికి కారణం అక్కడ డబ్బు ముఖ్యం కాదు, హృదయం ఏ స్థితిలో ఉంది. ఎందుకంటే ఆ స్థితే ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని నాశనానికి దారితీస్తుంది. ఇస్కారియోతు యూదా ప్రభు చేసిన బోధనన్నీ వింటూనే ఉన్నాడు, ప్రభు చెప్పినటువంటి మాటలన్నీ వింటూనే ఉన్నాడు, ప్రభుతోనే ప్రయోగం చేశాడు. అన్ని మాటలు వింటున్నప్పటికీ కూడా ఆయన హృదయంలో ఉన్నటువంటి ఈ పాపపు ఆలోచనలు, దురాశ, ధనాపేక్ష వీటి నుండి బయటపడలేకపోయాడండి. ఆ వాక్యం ప్రభు చెప్పినటువంటి ఆ మాటలు తన హృదయంలోనికి చేర్చుకోలేకపోయాడు. వాక్యం ప్రభు చెప్పిన మాటలు మన హృదయంలోనికి వెళ్తే మన హృదయంలో ఉన్నవి బయటికి పోతాయి. వెలుగు వస్తే చీకటి పోతుంది. చీకటికి చోటిచ్చామనుకోండి వెలుగు ఉండడానికి అవకాశం ఉండదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? అక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఒక పేద స్త్రీ ఏమండి విలువైన అత్తరుని తీసుకొచ్చి ప్రభువారికి ఇవ్వాలి, అర్పించాలని ప్రయత్నం చేస్తుంటే ఈయన అంటాడు, అది ఎందుకమ్మా వ్యర్థంగా నువ్వు పారబోస్తున్నావు, ఎందుకమ్మా దారిపోస్తున్నావు, ఎంతగా నువ్వు దాన్ని అమ్మేస్తే 200-300 దినారులు వస్తాయి కదా, అది కానుక వేయొచ్చు కదా, కానుక సంచిలో వేయొచ్చు కదా. భక్తితో చెప్పాడా? వాక్యం ఏం చెప్తుంది? ఇతడు దొంగ, మొదటి నుండి దొంగ కనుక ధనాపేక్షతో ఆ మాటలు పలికాడు. మారాలనే ఆలోచన లేదండి. అతడు ఎంత సొమ్ము దొంగిలించాడో దేవునికే తెలియాలి, కానీ ఎప్పుడు ప్రభు ప్రశ్నించలేదు. ఎందుకు ప్రశ్నించలేదో తెలుసా? డబ్బు ముఖ్యం కాదు, ఇస్కారియోతు యూదా యొక్క ఆత్మ ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి ఆత్మ ముఖ్యం కనుక అందుకనే దగ్గరే పెట్టుకున్నాడు, కానీ మారలేకపోయాడు. అందుకనే ఇక్కడ యెషయా గ్రంథంలో అంటున్నాడండి, ఈ ద్రాక్ష తోట కదా నేను నాటింది, ద్రాక్ష పండ్లు ఇవ్వాలని కదా నేను ఆశపడ్డాను. మీరు ద్రాక్ష తోట కోసం నేను చేయవలసిందల్లా నేను చేస్తాను కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రియమైన ద్వారా మన హృదయంలో, మన జీవితంలో ఏ లోపాలైతే ఉన్నాయో, శరీర ఆశలు కావచ్చు, నేత్రాశలు కావచ్చు, జీవపు డంబములు కావచ్చు, ఈ లోకానుసారమైన ఉన్నతమైన కార్యములు కావచ్చు, ఏమైనా కావచ్చు, దేనినైతే మన హృదయంలో నింపుకుంటామో
చివరికి ఏమండి మనల్ని నాశనం చేసేది కూడా అవే. అందుకనే వాక్యం చెప్తుంది, ఏమండి నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. రోమియోలకి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటది, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మ వలన మనం ఏం చేయాలంట? పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలట. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఏమండి ఆత్మానుసారంగా నడుచుకుంటూ శరీర క్రియలకు చోటివ్వకూడదు. అప్పుడు మనం ఏం చేస్తాం? దేవునికి అనుకూలమైన ఫలాలు, హల్లెలూయా, అనగా ఆత్మ ఫలాలు, అనగా ప్రేమ, సహనం, ఓర్పు, దీర్ఘశాంతం, మంచితనం, దయాళత్వం, ఏమండి ఈ మంచి గుణాలు, క్రీస్తు యేసులో ఉన్నటువంటి గుణాలు, ఏమండి ప్రేమ, ఇవన్నీ కూడా మనలో ఫలించడం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. ఇది జరగలేదనుకోండి, ఆత్మానుసారమైన నడిపింపు మన జీవితంలో లోపం కనిపించింది అనుకోండి, ఏమవుతుందో తెలుసా? శరీరం చోటు చేసుకుంటుంది. శరీరం చోటు చేసుకోవడం మొదలుపెట్టిందంటే, శరీరం ఏమండి మనల్ని కంట్రోల్లోనికి తీసుకోవడం మొదలుపెట్టిందంటే, శరీరం కోరుకునే విధంగా మనం ప్రవర్తించడం ప్రారంభించేస్తాం. ఇస్కారియోతు యూదా జీవితంలో జరిగింది అదే. యేసయ్య మాటకు చోటివ్వలేకపోయాడు, తన శరీరానుసారంగా నడుచుకున్నాడు. చివరికి ఏమండి ఆ గతి పట్టడానికి కారణం ఏంటో తెలుసా అండి? తనలో ఉన్న ధనాపేక్ష, డబ్బు ఆశ ఏం చేసింది? యేసయ్యని అప్పచెప్పాడు, యేసయ్యని అప్పగించాడు అన్నాం మనం. దేనికోసం అప్పగించాడండి? యేసయ్య అంటే కోపం ఆయనకి? యేసయ్య అంటే ద్వేషమా? చెప్పండి. యూదాకి ఏమన్నా యేసయ్య మీద పగ ఉండిందా? ఏమండి ద్వేషం ఉండిందా? యేసయ్య అంటే ఇతనికి ప్రేమ లేదా? ఉంది. కానీ యేసయ్య మీద ఉన్న ప్రేమ కంటే డబ్బుని ప్రేమించాడు. ఆ డబ్బు కోసం యేసయ్యని అప్పగించడానికైనా వెనకాడలేదు. ఆ డబ్బు కోసం యేసయ్యని అప్పగించడానికి ఆయన అనుకున్నాడంట, ఏదో శిక్షించి వదిలేస్తారేమో అనుకున్నాడు. సిలువేస్తానని, చంపేస్తానని ఆయన అనుకోలేదు పాపం. ఆ డబ్బులు, వెండి నాణ్యాలు, 30 వెండి నాణ్యాలు తీసుకుని ఏం చేశాడు? యేసయ్యని చూపించేశాడు. చివరికి యేసయ్యని దోషిగా నిలబెట్టి ఆయన సిలువ వేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంటే ఈయన చాలా బాధపడిపోతాడు. అయ్యయ్యో, యేసయ్యని నేను చూపించేసి నేను పెద్ద తప్పు చేశానే అని చెప్పి ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, మీ డబ్బు మీరు తీసేసుకుని ఆయన వదిలేయండి. ఒప్పుకుంటారా వాళ్ళు? అయిపోయింది, జరగాల్సింది జరిగిపోయింది. ఈయన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేక, మనస్సాక్షి గుచ్చుకుంటూ బాధపడుతూ చివరికి ఆయన ఆయన చేసిన తప్పు ఎంత పని చేసిందంటే ఆయన ఉరేసుకుని సచ్చేలా చేసింది. ఉరేసుకుని సచ్చేలాగా చేసింది. ఇవంతా కూడా ఎక్కడి నుండి వచ్చింది? తన హృదయంలో ఉన్న లోకానుసారమైన ఆశలు ఇవేం చేస్తాయి చూడండి, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనానికి దారితీస్తుంది. ప్రియమైనవారా, ఏమండి అందుకనే ఇక్కడ వాక్యం చెప్తుంది, చెడ్డ చెట్టు అంట, పనికిమాలిన చెట్టు అంట, పనికిమాలిన ఫలాలే అంటే దాని యొక్క ఎండ్ రిజల్ట్ అంటే ఏమంటారు తెలుగులో? ఏమండి చివరిలో ఇచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి అంటే ఏం చెప్పండి? పనికిమాలిన ఫలాలే ఇస్తుంది. అంటే నాశనానికి దారితీసే ఫలాలే ఇస్తుంది. ఏసావు వంటి భ్రష్టులు మీలో ఎవరైనా ఉన్నారేమో చూసుకోనండి, చేదైన వేరు మీలో ఏమైనా ఉన్నదేమో తెలుసుకోనండి అని ఏసావుని గుర్తు చేసి చెప్తున్నాడు. మీలో చేదైన వేరు ఏమైనా ఉన్నదేమో. ఎందుకంటే వేరు మంచిదైతే, మొదలు మంచిదైతే చెట్టు మంచిదే. వాక్యం చెప్తుంది, మొదలు మంచిదైతే చెట్టు మంచిది. మొదలు చేదైనదైతే చెట్టు కూడా చేదైన
ఫలాలే ఇస్తుంది. చేదైన వేరు మీలో ఏమైనా ఉన్నదేమో. హెబ్రీయులకి రాసిన పత్రిక ఏమని, ఏసావు ఏం చేశాడండి? ఏసావు ఏం చేశాడు? ముందు నుండి కూడా ఇద్దరు కొడుకులు, ఈసాకుకి ఇద్దరు కొడుకులు, ఏసావు, యాకోబు. ఇద్దరు తల్లిదండ్రుల పెంపకంలోనే కదా పెరిగారు. కానీ ఒకడు అలాగే ఒకడు ఇలాగే అవ్వడానికి కారణం ఏంటి? ఏసావుకి తల్లిదండ్రులు యొక్క ఆలోచన ఏంటి అనే ఏమండి ఆలోచన లేనే లేదు. ఏసావు తల్లిదండ్రులు చెప్పేటువంటి విషయాల మీద లక్ష్య పెట్టేవాడు కాదు. ఏసావు ఏం చేశాడు? తనకు కావాల్సినట్లుగా, తనకిష్టం వచ్చినట్లుగా ఏం చేసేవాడు? నడుచుకునేవాడు. తల్లిదండ్రులు చెప్పినా ఈసాకుకి పెళ్లి, అంటే ఏసావు యాకోబుల తండ్రి అయిన ఈసాకుకి పెళ్లి సమయం వచ్చినప్పుడు వారి నాన్నగారి కోసమే ఎదురు చూశాడండి. అక్కడ ఊర్లో కానాను స్త్రీలను పెళ్లి చేసుకోలేదు, తొందరపడలేదు. ఆయన ఏమి పెళ్లి వయసు వచ్చేసింది ఆయన, కానీ ఆయన ఏం తొందరపడలా. ఏం చేస్తున్నాడు? మౌనంగా తండ్రి చెప్పి చేతుల్లో నడుచుకుంటూ ఏమని తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతూ ఏమని నంచుకున్నాడు. అబ్రహాము గుర్తించి కొడుకు పెళ్లిడు వచ్చేసిందే, ఈ కానాను స్త్రీలు మంచిగా, ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు కాదే, వాళ్ళకి దేవుడి గురించి ఏ జ్ఞానం లేదే, అపవిత్రముగా ప్రవర్తిస్తారే, ఇక్కడ ఇలా వీరిని కొడుకుకి పెళ్లి చేయడానికి వీలు లేదని చెప్పి తన పనివాడిని పిలిచి, ఎలియాజర్ని పిలిచి, నువ్వు వెళ్ళు. ఎక్కడికి? లాబానికి వెళ్ళి నా కొడుకుకి అక్కడ కోడల్ని చూసి తీసుకురా. ఇప్పుడు ఈసాకు కొడుకులు కూడా అలా ఉండొచ్చు కదా, అలాగే పెంచుంటారు కదా. కానీ పెద్ద కొడుకు ఏసావు ఏం చేశాడు? ఆదికాండం 26వ అధ్యాయం 33, 34, 35 వచనాలు అనుకుంటే చూడండి. ఆ దినమంతే 34వ వచనం గురించి చదవండి. ఏసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు, ఏసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన, ఏంటమ్మా? హిత్తీయుడైన బేయేరి కుమార్తెయగు యెహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెళ్లి చేసుకొనేను. తొందరగా వయసు వచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వెళ్ళాడు, కానాను స్త్రీలో ఒక అమ్మాయిని చూశాడు, ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. తన ఇష్టానుసారంగా తన పెళ్లి జరిగిపోయింది. తర్వాత ఏం జరుగుతుంది? వీరు ఇస్సాకునకును రెబ్కాకును ఏంటండి? ఎవరు? వచ్చిన కోడలు ఏం చేశారంట? అత్తగారికి మామగారికి మనోవేదనలు కలిగించేవి. మనోవేదన కలిగించడానికి కారణం ఏంటో తెలుసా? వీరి పద్ధతులు వేరు, వీరు అన్యులు, అన్య పద్ధతులు. ఏమిటి? అన్య దేవతలకి నమస్కారం చేసేవారు వీరు యెహోవా దేవుని కొలిచేవారు, ఇస్సాకు, రెబెకా. వీరి పద్ధతులను బట్టి ఈ అత్తమావులకి మనోవేదన, దుఃఖం కలిగేలాగా ప్రవర్తించేవారట. ఒక ఇంట్లో 2 దారులు ఉండాలంటే అది ఎలా సాధ్యం అండి? అవుతుందా? ప్రభు ఏం చెప్పారు? ఏమండి? చీకటికి వెలుగుకి సంబంధము లేదు. ఒక గాడిదని ఒక ఎద్దుని కలిపి కట్టగలుగుతావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది కుదరదు, పొత్తు కుదరదు అంటున్నాడు దేవుడు. అక్కడ ఏం జరుగుతుంది? వీరికి మనోవేదన కలిగించారట. తర్వాత ఇప్పుడు రెండో కొడుకు వచ్చాడు కదా దారి. రెండో కొడుకుని పిలిచిన ఆయన, నువ్వు మీ అన్నలాగా పనిచేయ బాబు, మీ మామయ్య ఇంటికి వెళ్ళు, వారి ఇంట్లో నువ్వు పిల్లలు చూసి పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకో. వీరిలో ఈ కానాను స్త్రీల్లో మాత్రం నువ్వు పెళ్లి చేసుకోవద్దు.
అప్పుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? 28వ అధ్యాయం అనుకుంటానండి. 28వ అధ్యాయం మొదటి వచనం నుండి ఈసాకు యాకోబును పిలిపించి నీవు కానాను కుమార్తెలలో ఎవరిని నీవు వివాహము చేసుకొనవద్దు. నీవు లేచి పదానారాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన అక్కడ నీ తల్లి సహోదరులకు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకో. ఎక్కడ పడితే అక్కడ పెళ్లి చేసుకోవద్దయ్యా, నీ జీవితం కూడా నాశనం అవుతుంది. లోబడ్డాడంట. ఏం చెప్పండి? తండ్రి మాటకు యాకోబు లోబడ్డాడట. లోబడి వెళ్ళిపోయాడు మామగారింటికి, మేనమామ ఇంటికి. ఈ విషయం చూస్తున్నాడు ఎవరు? పక్క నుండి ఏసావు. అరే, నా భార్యలు నాన్నగారికి చాలా బాధ పెడుతున్నారు, నా భార్యలు ఇష్టపడలేదేమో, ఆయనకి ఇష్టం కాలేదేమో అని చెప్పి ఆయన్ని మెప్పించడానికి కోసం మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ వెళ్ళి ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? ఇస్మాయేలు సంతానంలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి మహాలాత్తో అదే 28వ అధ్యాయం 8వ వచనం నుండి చదవండి. ఇది కాక కానేను కుమార్తెలు తన తండ్రి అయిన ఈసాకుకు ఇష్టురాండ్రులు కాదని ఏసావునకు తెలిసినప్పుడు ఏసావు ఇస్మాయేలు నొద్దకు వెళ్లి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరి మహలాతును కూడా పెళ్లి చేసుకొనేను. ఆ అమ్మాయి ఏమన్నా మెచ్చుకునేలాగా నడుచుకుంటుందా? ఎలా నడుచుకుంటుంది? దేవుని భయం లేదు, దేవుని భక్తి లేదు, రక్షణ లేదు. ఏమంటే ఈ లానున్నదే కదా బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంకొక అన్యురాలు వెళ్ళి ప్రియమైన మహానాథుని చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు మోడల్గా. కానీ ప్రయోజనం ఏమైనా ఉందా? ఏసావు తిరస్కరించబడడానికి కారణం ఏంటంటే ప్రియమైనలారా తనకు ఉన్నటువంటి దురాశలు, తనకు ఉన్నటువంటి కోరికలు, తాను ప్రియమైనలారా దేవుని ప్రియమైనలారా ఆ తండ్రి అయిన దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం శ్రమ పడడానికి ఇష్టం లేకుండా ఏమండి వెళ్తాడు. తండ్రి చెప్తాడు వెళ్ళి వేట చేసుకుని రారానైనా అంటే వెళ్తాడు. రోజంతా కష్టపడతాడంట, వేటాడతాడంట. వెళ్ళి వేటాడి మాంసం తీసుకొస్తాడు తండ్రికి వండి పెట్టాలని. అలసిపోయి ఉంటాడు కదా రోజంతా వేటాడి. ఇంట్లో తమ్ముడు చిక్కుడుకాయ కూర వేపుతున్నాడంట. నాయన నాకు కొంచెం పెట్టవా తమ్ముడు, నాకు కొంచెం పెట్టవా అంటే తమ్ముడు అంటాడు, నేను నీకెందుకు పెడతాను, అరే రేనమ్మా ప్లీజ్ రా నాకు కొంచెం పెట్టరా, ప్రాణం పోయేలా ఉందిరా, చచ్చిపోతున్నాను రా. అయితే నీ చేసినప్పుడు హక్కు నాకు ఇచ్చేయి. ఎలాగా? నీ జ్యేష్ఠపు హక్కుని ఆకలితో చచ్చిపోతుంటే జ్యేష్ఠపు హక్కుని నేను పెట్టుకుని నేనేం చేస్తాను? జ్యేష్ఠపు హక్కు అంటే ఏంటి? ఆస్తుల్లో బాగా ఎక్స్ట్రా భాగమనేగా. నిజమే, ఆస్తుల్లో ఒక భాగం ఎక్స్ట్రా ఇచ్చేవారు, లేదని నేను చెప్పట్లేదు. కానీ దానికంటేను ఆస్తుల కంటేను తండ్రి దగ్గర నుండి వచ్చే వారసత్వంగా వచ్చేటువంటి దేవుని ఆశీర్వాదము. హల్లెలూయా. వారసత్వముగా వచ్చేటువంటి దేవుని ఆశీర్వాదం. ఏసావు పెద్ద కొడుకని చెప్పి ఈసాకు ఏసావుని పంపిస్తాడు, కానీ అమ్మేసుకుంటాడనమాట. ఒక పూట అన్నం తినరు, ఆకలేస్తుంది, లేదని నేను చెప్పట్లేదు, ఆకలేస్తుంది. కానీ దేవుని కొరకు ఆ మాత్రం, దేవుని ఆశీర్వాదముల కొరకు, దేవుని యొక్క కృప కొరకు ఆ మాత్రం నీవు శ్రమ పడలేవా? ఆ మాత్రం నీవు సహించలేవా? ఏమండి?
దేవుని యొక్క ఒక్కొక్కసారి మన ప్రవర్తనలు ఎలా ఉంటాయంటే ప్రియమైన బిడ్డలారా ఏసావు లాగా కనిపిస్తుంది అన్నమాట. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. చూడండి, జాగ్రత్తగా గమనించండి ప్రియమైన బిడ్డలారా. ఏసావు ఏం చేశాడండి? దేవుని యొక్క ఆశీర్వాదం, తండ్రి ద్వారా వారసత్వం, అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఈసాకుకు వచ్చింది. ఈసాకు యొక్క ఆశీర్వాదం, ఈసాకు ద్వారా రావాల్సిన దేవుని ఆశీర్వాదం ఏమండి ఏసావుకి రావాలి. కానీ ఎవరికి వచ్చింది? యాకోబు. అందుకనే అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, తర్వాత ఎవరి పేరు ఉండాలి అక్కడ? నిజంగా చూస్తే ఎవరి పేరు ఉండాలి అక్కడ? ఏసావు దేవుడు అని రావాలండి. కానీ ఏమైపోయింది? అక్కడ మారిపోయింది. అబ్రహాము దేవుడు, ఈసాకు దేవుడు, యాకోబు దేవుడు. దేవుని కృప కోసం ఏమిటి ప్రియమైన మనం శ్రమ పడడానికి, దేవుని మాటల చొప్పున నడుచుకునడానికి, శ్రమ పడడానికి, దేవుని కొరకు ఏమిటి నీతి పరిశుద్ధ జీవితం కొరకు, వాక్యానుసారమైన జీవితం కొరకు శ్రమ పడడానికి ఇష్టపడేటువంటి వారు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు ఈరోజు? సులువుగా అబద్ధాలు చెప్పేస్తాం, సులువుగా ప్రియమైన మన నీతిని, యేసుక్రీస్తు వలన కలిగిన రక్షణను వదులుకొనడానికి కూడా ఇష్టపడిపోతాం అన్నమాట. ఏసావు చేసింది ఏంటి? తన జ్యేష్ఠ పుత్రపు హక్కు ఏమిటి? జ్యేష్ఠ పుత్రపు హక్కుని వదిలేసుకున్నాడు. తీసేసుకో, నీకు అదే కదా తీసుకో, నాకు మాత్రం ఆ చిక్కుడుకాయ కూరని పెట్టేసి తిండి కోసం తన జ్యేష్ఠ పుత్రపు ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నాడు. ప్రియమైన లోకం కోసం, లోకంలో ఉన్న వాటి కోసం ప్రభు ఇచ్చిన రక్షణను నీవు దారం పోసుకుంటున్నావా? వదులుకుంటున్నావా? దేనికోసం ప్రియమైన మన రక్షణ జీవితము నుండి, యేసయ్య నుండి మనం దూరం అవుతున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే లోన ఏముందో అదే బయటకు వస్తుంది. ప్రియమైన శరీరానుసారమైన ప్రియమైన క్రియలు ఏమైతే ప్రియమైన మన వీక్నెస్ ఏంటో, మన బలహీనత ఏంటో. ఒక యవనస్తుడు వచ్చాడు ప్రభు దగ్గరికి. ప్రభు నిత్య జీవం పొందినట్లు నేనేం చేయాలి ఆయన? ఏమిటి ప్రభు చెప్పారు? 10 ఆజ్ఞల ప్రకారం నడుచుకో. 10 ఆజ్ఞల్లో ఏముంది? నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో ప్రేమించు. ఇతడు అనుకుంటున్నాడు కదా, నేను దేవుడంటే నాకు ఇష్టమే. చిన్నప్పటి నుండి నేను వాక్యం వింటూ పెరిగాను. చిన్నప్పటి నుండి దశభాగం నేను ఇస్తున్నాను. చిన్నప్పటి నుండి అన్ని చేస్తున్నాను. 10 ఆజ్ఞలు, తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నాను. చిన్నప్పటి నుండి అన్ని చేస్తున్నాను. ఏమంటే అన్ని చేస్తున్నావు, మంచిదే. దశభాగం ఇస్తున్నావు, తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నావు, సబ్బాతు దినమును ఆచరిస్తున్నావు, ఆదివారం అంటే ఎక్కడికి పోకుండా ఆరాధనకు వచ్చేస్తున్నావు, ఏమిటి కానుకలు ఇచ్చేస్తున్నావు, తల్లిదండ్రుల్ని సన్మానిస్తున్నావు. బాగానే ఉంది. కానీ నీ దేవుని కంటే వేరే వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. ప్రభు ఏం చెప్పారు? పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో. అంటే నీ శక్తి, నీ హృదయం, నీ హృదయంలో చోటు, వేరే వాటికి చోటు ఏమంటే అవకాశం ఉండడానికి వీల్లేదు. పరిపూర్ణముగా దేవునికే ఇవ్వాలి నువ్వు. దేవుని కంటే మనం దేనిని ఎక్కువగా చూడడానికి అవకాశం లేదు. ఎందుకంటే అవకాశం ఉంది అనుకోండి, దానికోసం దేవుణ్ణి వదులుకోవడానికైనా వెనకాడు. అవునంటారా కాదంటారా? దేవుని కంటే నీవు దేనిని ప్రేమిస్తావో దానికోసం దేవుణ్ణి వదులుకొనడానికి కూడా నీవు ఇష్టపడతావు. యూదా ఏం చేశాడు? యేసయ్యని ప్రేమించాడు. యేసయ్య అంటే దానికి ఇష్టమే. కానీ ప్రియమైన ఇష్టమే, కానీ యేసయ్య కంటేను ధన ఆశ ఎక్కువ. ఏదైతే దేనికైతే మనం ఎక్కువ విలువిస్తామో దాన్ని పొందుకునడానికి మిగతావన్నీ వదిలేసుకుంటాం. దేవుని రాజ్యం ఇలాంటిది అని చెప్పి ఉదాహరణ కూడా ప్రభు చెప్పారు. ఒకరు చాలా ధనవంతుడు ఏం చేశాడంటే ఒక చాలా విలువైన ధననిధిని కనుగొన్నాడంట. అంటే
ట్రెజర్ ఏమంటాం తెలుగులో? నిధి. నిధిని చూశాడంట. ఆ నిధి, ఆ భూమిలో నిధి ఉంది అని తెలుసుకుని ఏం చేశాడంట? ఇవన్నీ ఉన్న యావత్తు, ఎందుకంటే ఇవన్నిటికంటే ఇదే ఎక్కువ విలువ అనుకున్నాడు. ఏం చేస్తున్నాడు? ఉన్నది లేని అంతా కూడా తీసుకొచ్చి అమ్మి పడేసి డబ్బులు తీసుకొచ్చి ఆ నిధి ఉన్న భూమిని కొన్నాడు. అంటే ఏంటి? ఆ నిధి అంటే ఏది? దేనితో పోల్చాడు? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం పొందుకోవడానికి నువ్వు ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడాలంట. కానీ వేరేవి ఏవైనా మన హృదయంలో ఉన్నాయనుకోండి, ఏసావులాగా మారిపోయినా ఆశ్చర్యపడక్కర్లా. లేదా ఇందాక మనం చూసాం, ఎవరు? యూదా ఏం చేశాడు? యేసయ్యని ప్రేమించాడు. యేసయ్య అంటే ఇష్టమే. ఆయన ఉరేసుకునడానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్య మీద ఉన్న ప్రేమే కారణం. వేరే ఆయన ప్రేమ లేదనుకోండి, యేసయ్య మీద ద్వేషం ఉందనుకోండి, మంచిది జరిగిందిలే, ఆయన చంపేస్తారు, నాకు అదే కావాలి అనుకునేవాడు. నాకు కావాల్సిన 30 వెండి నాణ్యాలు దొరికింది, దీంతో భూమి కొనుక్కుంటాను, నేను ఐశ్వర్యం సంపాదించుకుంటాను అని సంతోషంగా వెళ్ళిపోవచ్చు. కానీ యేసయ్య కూడా, అతను యేసయ్య అంటే కూడా తనకి ప్రేమే లేదని నేను చెప్పట్లేదు, వాక్యం కూడా చెప్పట్లేదు. యేసయ్య అంటే అతనికి ప్రేమే. కానీ ధనాశ అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఏం జరుగుతుంది? దాని ప్రతిఫలం ఏంటి? అతని నాశనం. యేసయ్య అంటే నాకు ఇష్టమేనండి, ఇష్టం ఉంటే సరిపోదండి. పూర్ణ హృదయంతో యేసయ్యని ప్రేమించాలి. ఎందుకంటే నీ పూర్ణ హృదయంతో నీకు ప్రేమించేటువంటి ప్రేమ, యేసయ్యని ప్రేమించేటువంటి ప్రేమే నిన్ను లోకం నుండి కాపాడుతుంది. అర్థమవుతుందంటారా? నేను మరలా చెప్తున్నాను. నీకు పూర్ణ హృదయంతో నీవు దేవుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమే లోకము నుండి నిన్ను కాపాడుతుంది. నీ పూర్ణ హృదయంతో నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే దేవుని కోసం దేనినైనా వదులుకోవడానికి నీవు ఇష్టపడతావు. అది శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపు డబ్బములు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. యేసయ్య కోసం దేనినైనా వదులుకోవడానికి నీవు ఇష్టపడతావు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? మనల్ని మనం విమర్శన చేసుకుందాం. యూదాలాగా, ఇస్కరియోతు యూదాలాగా యేసయ్యని ప్రేమిస్తూ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నామా? డబ్బు కోసం యేసయ్యని వదులుకోవడానికి ఇష్టపడ్డాం. తర్వాత అరే యేసయ్యని చంపేస్తున్నారని తెలిసేసరికి బాధ తట్టుకోలేకపోయాడు. అమ్మో, ఏం చేసేసాను నేను? ఆ ప్రధాని యాజకుల దగ్గరికి వెళ్లి ఆ డబ్బులు పాడేసి, మీ డబ్బులు మీరు తీసేసుకుని ఆయన వదిలేండి అయ్యా. లోకాశ ఏం చేస్తుందంటే, అందుకనే ఇందాక మనం చదివిన వాక్యం లూకాసు వార్త, ఒక మనుష్యుడు తన హృదయములో ఉన్న, చదవండి వచ్చినని చదవండి, 48వ వచనం, లూకాసు వార్త 46వ అధ్యాయం 48వ వచనం. 45వ వచనం. సజ్జనుడు అంటే ఏంటి? మంచి ప్రవర్తనలు కలిగిన వాడు. తన హృదయమును మంచి హృదయం ఏంటంట? హృదయం అను మంచి ధననిధిలో నుండి స్టాప్ ఎట్ ధననిధి. మంచి హృదయం అను మంచి హృదయం దేనితో పోలుస్తున్నాడు చెప్పండి? ధననిధి. ఆ హృదయంలో ఏముందో అదే బయటకు వస్తుంది. తన హృదయంలో ఈ సత్ప్రవర్తనలు కలిగిన వారి హృదయంలో ఏముందంట?
మంచితనం ఉందట. క్రీస్తు స్వభావం అతనిలో ఉందట. ఆ క్రీస్తు స్వభావం అతనిలో ఉంది కనుక ప్రియమైన ఇంట్లారా ఏమండి ఎలాంటి ఫలాలు ఇస్తారట? సద్విషయములను బయటికి తెచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు అంటే ఇందాక మనం అనుకున్నాం, సామెతలు అన్నిటికంటే మరి ముఖ్యముగా నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? భద్రముగా కాపాడుకోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆ హృదయంలో ఏముందో దానిని బట్టే నీ జీవితం, నీ జీవిత ప్రయాణం, నీ జీవితం యొక్క ప్రియమైన గమ్యం ఆధారపడి ఉంటుంది. నీ హృదయంలో ఏముందో దాన్ని బట్టి నీ జీవితం, నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకనే ప్రభు చెప్తున్నాడండి, అందుకనే చెప్తున్నాడు. ఆయన స్వార్థపరుడని కాదు, మన గమ్యం చక్కగా ఉండాలని చెప్పి మనం ఏమిటి ఉన్నతమైన చక్క జీవితం, ఏమిటి పరిశుద్ధ జీవితం, మేలైన జీవితం, ఆశీర్వాదంతో కూడిన జీవితం మనం కలిగి ఉండాలని ఆయన ఏమంటున్నాడు? నీ హృదయంలో నీ హృదయం అంతా కూడా నాకివ్వయ్యా, నా కుమారుడా నీ హృదయం నాకు నిమ్ము, నీ హృదయం నాకు ఇవ్వు. దేవుడు అడుగుతున్నాడు. సామెతల్లో ఉందండి మాట. నీ హృదయం నాకు ఇవ్వు. ఆజ్ఞల్లో చెప్పాడు పూర్ణ హృదయం నాకప్పు చెప్పు. నీ పూర్ణ హృదయం ఏమిటి యేసయ్య ప్రేమతో నింపేసుకో. ఆ దేవుని ప్రేమ నీలో ఉండేటువంటి పరిపూర్ణమైన దేవుని ప్రేమే నిన్ను లోకం నుండి కాపాడుతుంది. ఆ మాటకు అర్థం అదే. హీ ఈజ్ నాట్ సెల్ఫిష్. ఆయన స్వార్థపరుడు. మనల్ని ఆయన ఇష్టానుసారంగా ఆయన కంట్రోల్ చేసుకుని పెట్టుకోవాలని ఆ మాట చెప్పలేదండి. లోకంలో ఉండేదంతా కూడా కీడు, లోకమంతా కూడా పాపము, లోకమంతా కూడా నాశనంతో కూడినటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఆ లోకం నీ హృదయంలో ప్రవేశిస్తే నీ జీవితం, నీ గమ్యం కూడా నాశనానికి ప్రయాణం చేసి వెళ్తామని ప్రభువారికి తెలుసండి. వాటికి చోటు ఇవ్వకుండా నా ప్రేమను నీ హృదయంలో నింపుకో. అప్పుడు నీవు కాపాడబడతావు, అప్పుడు నీవు రక్షించబడతావు. పాపము నుండి దురాశ నుండి, లోకము నుండి నీవు రక్షించబడతావు. అందుకనే నీ పూర్ణ హృదయంతో 2 వారాల క్రితం విన్న వాక్యం, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో ఈ దేవుడైన యెహోవాను ప్రేమించండి. దేవునికి స్తోత్రం. మంచి ఫలాలు ఎక్కడి నుండి వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసం ద్వారా మనకి ఏర్పడుతుంది. దావీదు ఒక చక్కటి మాట అంటాడండి. మన కీర్తనలు ఉదయకాలం ప్రాంతంలో కీర్తనలు ధ్యానించుకున్నాం కదా. 4వ కీర్తన అనుకుంటాను. చదవండి, ఆ వచనం చదవండి, ముగించేసుకుందాం ఈరోజు. 4వ కీర్తన 1వ వచనం చదవండి. నా నీతికి ఆధారము దేవా. ఏంటండి? నా నీతికి ఆధారము దేవా. ఏంటండి? నా నీతికి ఆధారము దేవా. చెప్పండి నోరు తెరిచి. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట అండి. మనం నీతిగా ఉండాలంటే ఆయనే మనకు ఆధారం అండి. ఆయన లేకుండా మనం నీతిమంతులు కాలేము. పోయిన ఆదివారం ఒకరికి సువార్త చెప్తున్నారు వేరే వాళ్ళు ఇంట్లో. చెప్తుంటే ఆ వ్యక్తి అంటారు, నేను మంచి ప్రవర్తనలు కలుగున్నాను, నాకు అదంతా అవసరం లేదు. మంచి ప్రవర్తనలు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దలేదు. మంచి ప్రవర్తనలు, ఒకవేళ మంచి ప్రవర్తనలు ఉంటే, పుణ్యకార్యాలు ఉంటే నీకేమన్నా లోకానుసారంగా మేలు జరుగుతుందేమో కానీ నీతి మాత్రం కలగదు. నిన్న రాత్రి కూడా వాక్యం విన్నాం. నీతి అనేది యేసుక్రీస్తు ప్రభువు వలన మాత్రమే సాధ్యం. ఏమని? రక్షణ, నీతి. నిన్న రాత్రి వాక్యం చదివాను. ఆకాశం చూడండి, భూమి చూడండి, ఈ భూమి ఆకాశము గతించిపోతాయి, నా రక్షణ, నా నీతి మాత్రమే నిలిచి ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అనగా దేవుని ద్రాక్ష తోట. హల్లెలూయా. యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, ఇది నా తోట కదా, నా తోటలో ద్రాక్ష చెట్టుని నేను నాటాను కదా, ద్రాక్ష పండ్లు ఇస్తుందని చెప్పి దానికి చేయవలసిందల్లా నేను చేశాను కదా, కానీ ఎటువంటి ఫలాలన్నీ? కాడు ద్రాక్షలు ఇస్తుందేంటి? కారు ద్రాక్షలు ఇస్తుందేంటి? కారు ద్రాక్షలు ఫలిస్తుందేంటి? ఈ తోట, ఈ ద్రాక్ష చెట్లు. దానికి కారణం ఏంటి? నేను చేయవలసిందల్లా నేను చేశాను కదా. యేసయ్యని మనం ఆధారం చేసుకోవాలి. యేసయ్యతో సహవాసంలో మనం బలపడాలి. ప్రియమైన లోకం, అన్యుల సహవాసం. ఏసావు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? తాను చేసుకున్నటువంటి అన్యుల వివాహమే కారణం. ఏసావు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? తను చేసిన పుత్రపు హక్కుని కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? తనలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఏసావు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం ఇందాక మనం చదివాం కదండి. ఏమిటి? కానాను స్త్రీలు అనగా అన్య స్త్రీలతో సహవాసం పెట్టుకున్నాడు. సొలొమోను మహారాజు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? అన్య స్త్రీలతో సాంగత్యం పెట్టుకున్నాడు. అన్య స్త్రీలతో ఎప్పుడైతే సాంగత్యం పెట్టుకున్నాడో తన సత్ప్రవర్తన చెడిపోయిందట, తన విశ్వాసాన్ని కోల్పోయాడట, తన పరిశుద్ధ జీవితమును కోల్పోయాడట. ప్రియమైన దేవులారా, చేదైన వేరు మనలో ఏమైనా ఉన్నదేమో. ఎందుకంటే చేదైన వేరు నాశనానికి దారితీస్తుంది. ఈరోజు వాక్యం విన్నాం. చేదైన వేరు నాశనానికి దారి తీస్తుంది. మంచి ఫలాలు యేసయ్యతో సహవాసం చేయడం ద్వారా, యేసయ్య రక్తములో కడగబడి, ఎవరి పాపములు క్షమించబడు నిమిత్తం బాప్తిజము తీసుకుని యేసయ్య రక్తములో కడగబడి పరిశుద్ధాత్మ చేత నింపబడడం ద్వారా, ప్రియమైనలారా, ఎవరి పరిశుద్ధాత్మ చేత నింపబడటము ద్వారా ప్రియమైనలారా నీతి కలుగుతుంది. నీతి కలగడం ద్వారా నీతియుక్తమైన ఫలాలు. హల్లెలూయా. దావీదు 4వ కీర్తనలో అంటాడండి, ఎలాంటి బలులు అర్పించాలంటే 4వ కీర్తన చదవండి. ఆ వచనం కూడా చదవండి. కొంచెం కిందకి వెళ్ళి చదువుతాం. 4వ కీర్తన, నీతియుక్తమైన బలులను అర్పించుడి. ఆ వచనం ఎన్నో వచనమమ్మా? 5వ వచనం చదవండి. నీతియుక్తమైన బలులు అర్పించుచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీతియుక్తమైన బలులు ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మను పొందుకోవడం వల్ల. పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటావు? ప్రియమైనలారా, రక్షణ పొందడం, పాపములు క్షమించబడు నిమిత్తం. ప్రియమైనలారా, పాపములు క్షమించబడు నిమిత్తం నీవు పొందిన మారు మనస్సు, నీవు పొందిన బాప్తిజము ద్వారా నీ పాపములు క్షమించబడి యేసయ్య రక్తములో కడగబడి పరిశుద్ధాత్మను ఉచిత వరమును నీవు పొందుకుంటున్నావు. దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం ఇది. ఏసావులాగా దేవుడు ఇచ్చిన కృపను మనం ఏమిటి వదిలేసుకున్నాం అనుకోండి లోకం కోసం, మన జీవితం కూడా అలాగనే ఉంటుంది. ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం.